ఏడే రోజులలో మీ అప్పులన్నీ కూడా తీరిపోవాలనుకుంటే ఈ వారాహి స్తోత్రం తప్పనిసరిగా వినండి. మీరు ఇతరుల దగ్గర అప్పు చేసి ఉన్నా సరే, లేదా మీరు ఇతరులకు అప్పు ఇచ్చి ఆ ధనము వెనక్కి రాకుండా ఉన్నా కూడా సరే, ఎటువంటి అప్పుల సమస్యను కూడా తీర్చగల రహస్యమైన అథర్వణ వేదంలో చెప్పబడిన వారాహి వశ్య స్తోత్రమిది. అథ స్తోత్రం అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముకాంభుజే రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణనాయికే వశీకరణకార్యార్థం పురా దేవేన నిర్మితం తస్మాత్ వశ్య వారాహి సర్వాన్ మే వశమానయ. యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు మహ్యం దదాతి వారాహి యథా త్వం వశమానయ. అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు శుభాషు చ యథా మామేవం స్మరతి తథా వశ్యం వశం కురు. చామరం దోళికాం ఛత్రం రాజచిహ్నాది యచ్చతి అభీష్టం సంప్రతో రాజ్యం యథా దేవి వశం కురు. మన్మథస్మరణాద్రామా రతిర్యాతు మయా సహ స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయ కామదే. మృగపక్ష్యాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః అనుగచ్చతి మామేవ తత్ప్రసాదాత్ దయాం కురు. వశీకరణకార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి సమ్మోహనార్థం వర్ధిత్వాత్ తత్కార్యం తత్ర కర్షయ. వశమస్థితి చైవాత్ర వశ్యకార్యేషు దృశ్యతే తథా మాం గురు వారాహి వశ్యకార్య ప్రదర్శయ. వశీకరణ బాణాస్త్రం భక్త్యా భక్తి నివారణం తస్మాత్ వశ్య వారాహి జగత్సర్వం వశం కురు. వశ్య స్తోత్రమిదం దేవ్యా త్రిసంధ్యం యః పఠేన్నరః అభీష్టం ప్రాప్నుయాత్ భక్తో రమాం రాజ్యం యథా వివహ ఇతి అథర్వశికాయాం వశ్యవారాహి స్తోత్రం సంపూర్ణం. మీ అప్పుల సంఖ్య వేలల్లో ఉన్నా సరే, లక్షలలో ఉన్నా సరే, కోట్లలో ఉన్నా కూడా సరే, ఎటువంటి అప్పులనైనా కూడా ఇట్టే తీర్చగల మహాశక్తివంతమైన అథర్వణ వేదములో రచించబడిన ఈ వారాహి స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.